గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక మలిసంధ్యలో మరో ప్రపంచం, వృద్ధాప్యంలో ఆనందకర జీవనయానం, వయోధికుల గౌరవానికి వేదికగా సిఆర్ ఫౌండేషన్, ఇతర వృద్ధాశ్రమాలకు స్ఫూర్తిదాయకం. ఇది ఒక వృద్ధాశ్రమం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారంతా వయసులో ఉండగా మరో ప్రపంచం కోసం కలలు కన్నారు. ప్రజల కష్టాలనే తమ కష్టాలుగా స్వీకరించారు. జనస్వామ్యం సాకారానికి ఉద్యమాలు చేశారు. విజయాలు సాధించారు. అనుభవాలను ప్రోధి చేసుకున్నారు. కాలం కరిగిపోయి వయస్సు పైబడింది. ఇప్పుడు మరో ప్రపంచం కోసమే శ్రమిస్తున్నారు. తమలాంటి వయోధికుల జీవితాలను మార్గదర్శనం చేసే బాటలో పయనిస్తున్నారు. వీరందరినీ అమ్మలా ఆదరిస్తుంది సిఆర్ ఫౌండేషన్. ఇది ముఖ్యంగా సిఆర్ ఫౌండేషన్ వీళ్ళు మొదటి నుంచి కూడా ఇట్లా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చేరదీసి వాళ్ళని ఒక కొత్త జీవితం ఇచ్చినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. అసలు ఏమిటి ఫౌండేషన్, దాన్ని ఎవరి ఆశయాల కోసం ఎవరు స్థాపించారు, దాని కార్యకలాపాలు ఏమిటి, దాని ఆధ్వర్యంలో నడిచే ఆశ్రమంలో చేరిన వారు ఆనందమయ జీవనం గడపడానికి దోహదం చేసే పరిస్థితులు అక్కడేం ఉన్నాయి. ఇలా ప్రతి అంశము ఆసక్తికరమే, ఆదర్శప్రాయమే. ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొండాపూర్లో ఏర్పాటు చేసిన ఆశ్రమం ఈ ఏడాది రజతోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఈ విధంగా ఇది ఒక వృద్ధాశ్రమం గురించి ఇక్కడ సిఆర్ ఫౌండేషన్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా మొదటి నుంచి కూడా వయసులో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఇదే వృద్ధులను చేరదీసి వాళ్ళకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దానికి గురించి రజతోత్సవం ఉత్సవాలను జరుపుకుంటున్నారంట. అంటే ఇక ఇది ఇంకా ఇట్లా సంవత్సరం ఇలా యానివర్సరీ లాగా ఇక్కడ అది ఓపెనింగ్. ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమని తెలిసి చేశాం. భాజపాను ఇరుకున పెట్టేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. కేసీఆర్ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకున్నాం. రేవంత్ రెడ్డి, ఈటల, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి సహా కొందరు బారాస నేతలపైన నిఘా ఉంచాం. రాధాకిషన్ రావు వాగ్మూలంపై సంచలన విషయాలు వెల్లడి. ఈ విధంగా రాధాకిషన్ రావు మొత్తంగా ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్ అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాగా నడిచింది. ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేయించినది అని తెలుసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ఈటల, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి సహా కొందరు భారత నేతలపైన నిఘా ఉంచామని ఇక్కడ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడికి వచ్చాయి బయటికి. ఈ విధంగా ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించింది. బారాస ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ విభాగానికి అధికారిగా తమ సామాజిక వర్గానికే చెందిన నమ్మకస్తుడు కావాలని సీఎం కేసీఆర్ కోరుకున్నారు. ఆయన అభిష్టం ప్రభాకర్ రావు సూచన మేరకు నన్ను టాస్క్ ఫోర్స్ డీసీబీగా నియమించారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించిన ముఖ్యమైన పనులు చక్కబెట్టడం మొదలుపెట్టా. సివిల్ వివాదాల పరిష్కారంతో పాటు ముఖ్యమంత్రికి బారాసకు సమస్యలు సృష్టిస్తున్న వారిని దారిలోకి తేవడం, ఆందోళనను అణిచివేయడం వంటివి ఈ పనుల్లో ఉండేవి. వాంగ్మూలంలో రాధాకిషన్ రావు ముఖ్యంగా కేసీఆర్ ఆయన చెప్పిన బాటల్లో ఆయన నడవడం జరిగింది. ఆయన కేసీఆర్ ఆదేశాల మేరకే ఆయన్ను ఈ పోస్టులో నియమించి ఈయన ద్వారా పనులు చేయించుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ చేసిన పనులే అని అన్నట్టుగా ఆయన స్వయంగా రాధాకిషన్ రావు వెల్లడించిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పలు సంచలన అంశాలు వెల్లడయ్యాయి. ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, అందుకు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, ఎలా అమలు చేశారు వంటి వివరాలు బయటపడ్డాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ విషయాలను దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా వెల్లడించారు. వివరాలు ఈ విధంగా ఆయన స్వయంగా వెల్లడించారు ఫోన్ ట్యాపింగ్ విషయాలు. ఈ విధంగా అధికార పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ రాధాకిషన్ రావు ద్వారా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ద్వారా చేయించిన ఫోన్ ట్యాపింగ్ వివరాలు ఈ విధంగా ఆయన వెల్లడించారు. కొద్దిపాటి విమర్శ వచ్చినా కేసీఆర్ చిరాకు పడేవారు. ప్రతిపక్ష నాయకులను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఎస్ఐబి ఐజీ ప్రభాకర్ రావు ఏర్పాటు చేసిన తర్వాత నేను కూడా ఆయనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టా. ఈ విధంగా కొద్దిపాటి విమర్శ వచ్చినా కేసీఆర్ భరించేవాడు కాదు, చిరాకు పడేవారని ప్రతిపక్ష నాయకులను ఎదుర్కోవాలి, ఎట్లాగా వాళ్ళను నా మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడొద్దు అనే ఉద్దేశంతో ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్కు తెరలేపిండని ఇక్కడ కేసీఆర్ గురించి ముఖ్యంగా విషయాలు తెలియజేస్తున్నారు. మరి
ఎస్ఐబి ఐజీ ప్రభాకర్ రావు ఏర్పాటు చేసిన తర్వాత నేను కూడా ఆయనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టా. వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్రావు నాకు పంపేవారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమాచారాన్ని పోలీస్ కమిషనర్కు పంపాలని ప్రణీత్రావుకు చెప్పేవాడిని. కమిషనర్ ఆదేశాల ప్రకారమే టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని నమ్మించేందుకే ఇలా చేసేవాళ్ళం. ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవడం, బారాస అవసరాల కోసం అందుతున్న డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడటంలో ప్రణీత్రావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్ రావు నన్ను ఆదేశించారు. ఈ విధంగా ప్రతిపక్షాల పార్టీల నుంచి డబ్బును వసూలు చేసి ఈ విధంగా అది బారాస అధినేతలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరవేసేవారు. స్వయంగా ఇది అధికారంగా వాళ్ళ వాహనాలను అందించేవారని ఈయన ప్రభాకర్ రావు తెలియజేస్తున్నారు. ప్రభాకర్ రావు నన్ను ఆదేశించారని ఇక్కడ ఆయన చెప్తున్నారు. రాధాకిషన్ రావు చెప్తున్నారు ఇక్కడ. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఈ పని 2019 లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లోనూ కొనసాగింది. 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత కేసీఆర్ ఆశీస్సులతో ప్రభాకర్ రావు మళ్ళీ ఎస్ఐబి అధినేతగా నియమితులయ్యారు. ఈ విధంగా 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఈ పని 2019 లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లోనూ కొనసాగింది. 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత కేసీఆర్ ఆశీస్సులతో మళ్ళీ ఆయనను ప్రభాకర్ రావు మళ్ళీ ఎస్ఐబి అధినేతగా నియమితులయ్యారు ప్రభాకర్ రావు. ఈ విధంగా కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన్ని మళ్ళీ నియమించి ఆయన ద్వారా పనులు చేయించుకోవడం జరిగింది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఇది బీఆర్ఎస్ పార్టీ చేయించినది అన్నట్టుగా ఆయన తెలియజేశారు. మరి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, ఎప్పుడు తీసుకుంటారో మరి అది తెలియాలి. బీమా సొమ్ము ఎగవేతకు నకిలీ ఆధారాల సృష్టి. బీమా సొమ్ము ఎగవేతకు నకిలీ ఆధారాల సృష్టి. డాక్టర్ సాక్ష్యంతో బీమా కంపెనీ గుట్టురట్టు. 75 లక్షల ప్రీమియం 7% వడ్డీతో చెల్లించాల్సిందే. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశం. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశం. నకిలీ ఆధారాల సృష్టి, బీమా సొమ్ము ఎగవేతకు ఈ విధంగా హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాటుపడిందని తెలుసుకోవచ్చు. జీవిత బీమా పాలసీ సొమ్ము నిరాకరించడానికి ఓ బీమా సంస్థ నకిలీ ఆధారాలను సృష్టించింది. ఓ ఆసుపత్రిలో పాలసీదారు చికిత్స పొందినట్లు చూపి వాస్తవాలను దాచి పాలసీ తీసుకున్నారన్న నెపంతో పాలసీని తిరస్కరించింది. పాలసీదారు చికిత్సలకు సంబంధించిన ఎలాంటి రికార్డు లేదని బీమా సంస్థ పేర్కొన్న రికార్డులోని తేదీ నాటికి అసలు ఆసుపత్రిలో తాను పనిచేయలేదని, ఆ సంతకం తనది కాదంటూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ముందు డాక్టర్ సాక్ష్యం ఇవ్వడంతో అసలు గుట్టు బయటపడింది. దీంతో పాలసీ సొమ్ము 75 లక్షలను ఈ విధంగా 75 లక్షల ప్రీమియం తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడ హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ అని స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ బాధితుడు ఫిర్యాదుతో డాక్టర్ సాక్ష్యాధారాలను నిరూపించడంతో ఇక్కడ 75 లక్షల ప్రీమియం చెల్లించాల్సిందే, 7% వడ్డీతో కూడా చెల్లించాల్సిందే అన్నట్టుగా ఇక్కడ బయటకు రుజువు. కడగండ్ల కాలువలు వానాకాలం సమీపిస్తున్నా మరమ్మతుల ఊసులేదు. ప్రతిపాదనల దశ దాటని పలు పనులు, నిధులున్న ఏళ్లుగా పూర్తి కాని మరికొన్ని నిర్మాణాలు. నీటిపారుదల శాఖ తీరుతో ప్రశ్నార్థకంగా పంటల సాగు. రైతన్నల కన్నీటి కాలువలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదేంది, వానాకాలం ఏరువాకకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాల కోసం ఎదురు చూస్తూ విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. సాగునీటి కాలువల్లో ప్రవాహానికి ముందే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేయాల్సిన నీటిపారుదల శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ప్రాజెక్టులు, చెరువుల కింద ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కాలువల గుండ్లు పూడ్చలేదు, మత్తళ్లకు మరమ్మతులు చేయలేదు. డిస్ట్రిబ్యూటరీలోని పొదలు అలాగే ఉన్నాయి. వర్షాలకు దెబ్బతిన్న లైనింగ్ కోతకు గురైన కట్టలను పటిష్టం చేసే పనులు పూర్తి స్థాయిలో జరగలేదు. ఈ విధంగా కాలువలు అన్ని డ్యామేజ్ అయిన కాలువలైనా, ఎక్కడ చెరువు కింద ఉన్న కట్టలైనా తెగిపోయిన ఉన్నాయి కూడా అట్లనే ఉన్నాయంటే మరమ్మతులు జరగలేదని ఇక్కడ ఇతను వర్షాలు పడితే పొలాలు మునిగిపోయే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ రైతన్నల కన్నీటి కాలువలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరమ్మతులు ఎప్పుడు చేస్తారు, వర్షాలు పడితే ఇట్లా పంటలన్నీ ఆగమైతాయి, దెబ్బతింటాయి అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. కాళేశ్వరం ఈ పదోన్నతి రద్దు. ఆదేశాలు జారీ చేసిన కార్యదర్శి ఈనాడు కథనానికి స్పందన. మరో ఈ నూనె శ్రీధర్కు బదిలీ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీలపై విచారణ జరుగుతుండగా విచారణ ఎదుర్కొంటున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు సూపరింటెండెంట్ ఇంజనీర్
ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగించడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే ఆయన్ని వెనక్కి పంపాలని ఆదేశించింది. ఆయనకు ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. అలాగే ఈఈఐడి 8 చొప్పదండి ఇన్ఛార్జ్ ఎండి కాలనీ నూనె శ్రీధర్ను సైతం అక్కడి నుంచి బదిలీ చేసింది. ఈ విధంగా కాళేశ్వరం పదోన్నతి రద్దు అని ఇక్కడ, ఎందుకంటే ఆదేశాలు జారీ చేసిన కార్యదర్శి ఈనాడు కథనానికి స్పందన, మరో నూనె శ్రీధర్కు బదిలీ. ఈ విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో గోదావరిపై నిర్మించిన బ్యారేజీల విచారణకు జరుగుతుండగా విచారణ ఎదుర్కొన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగించడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆయన్ని వెంటనే వెనక్కి పంపాలని ఆదేశించింది. ఆయనకు ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. అలాగే ఈఈఐడి 8 చొప్పదండి ఇన్ఛార్జి ఎల్ఎండి కాలనీ నూనె శ్రీధర్ను సైతం అక్కడి నుంచి బదిలీ చేసింది. ఈ విధంగా ఇల్లు సరిగా పనిచేయక వాటిపై చర్యలు తీసుకొని వాళ్లకు పదోన్నతులు ఇచ్చిన వారిని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి బదిలీ చేసినట్టుగా ఇక్కడ పదోన్నతి కూడా రద్దు చేసి అక్కడి నుంచి బదిలీ చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు 2న గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం నివాళులు, పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ, సీఎం ప్రసంగం. ఈ విధంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 తేదీన ఇక్కడ ఉత్సవాలు జరగబోతున్నాయి. వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు. ఇక్కడ దీనికి సోనియా గాంధీని కూడా ఇన్వైట్ చేస్తున్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి 2-3 రోజుల నుంచి వస్తున్న కథనాలు కూడా న్యూస్లో. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్న సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ దివ్య, ఇతర ఉన్నతాధికారులు. సాయంత్రం ట్యాంక్ బండ్పై భారీ సాంస్కృతిక కార్యక్రమాలు, ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2న ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఆదివారం ఉదయం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఆయా ఏర్పాట్లపై సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సిఎస్ శాంతికుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సీఎం సందేశం ఉంటుంది. ఈ విధంగా జూన్ 2న రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరగబోతున్నాయి. దీనికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సోనియా గాంధీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ 2-3 రోజుల నుంచి వస్తున్నాయి కథనాలు. టీజీపీఎస్సీ కీలక నిర్ణయం, నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమిక కీ వెల్లడి, అభ్యర్థుల్లో గందరగోళం నివారణకు కార్యాచరణ. టీజీపీఎస్సీ కీలక నిర్ణయం అంట. ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలకి సమాధానాల సమస్యలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ చెక్ పెట్టనుంది. ప్రాథమిక కీ వెలువడినప్పటి నుంచి తుదికి ఖరారయ్యే నాటికి అభ్యర్థుల్లో తలెత్తుతున్న సందేహాలు, గందరగోళ పరిస్థితులను దూరం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అభ్యర్థులకు మానసిక ఆందోళనను దూరం చేసేందుకు గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న విధానంలో సంస్కరణలు చేపట్టింది. ఇది ఇక నుంచి ప్రాథమిక కీ విడుదల సమయంలోనే సమాధానాల్లో ప్రాథమిక తప్పులను గుర్తించి వాటిని సరిచేస్తూ సరైన సమాధానాలతో కీ ప్రకటించాలని నిర్ణయించింది. తద్వారా పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రాథమిక కీ సమయంలోనే ఎన్ని మార్కులు వస్తాయి, మెరిట్ సాధిస్తామా లేదా వంటి అంశాలపై ముందుగానే స్పష్టత రానుంది. భవిష్యత్తులో నిర్వహించే పోటీ పరీక్షలన్నింటిలోనూ ఈ విధంగా టీజీపీఎస్సీ కీలక నిర్ణయం, నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమిక కీ వెల్లడి, అభ్యర్థుల్లో గందరగోళం నివారణకు కార్యాచరణ. ఇది అంటే ఆన్సర్స్కు సంబంధించిన సమాధానాలకు సంబంధించిన కీ విడుదల చేస్తుందంట నిపుణుల కమిటీ. దానికి సంబంధించి ఉద్యోగుల ఆందోళన కూడా కొంచెం తగ్గనుంది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. 1వ తేదీన ఇండియా కూటమి నేతల భేటీ, లోక్సభ ఎన్నికల్లో పనితీరు అంచనా వేసేందుకే రక్తమోడిన రఫా, ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడి, 45 మంది పాలస్తీనా పౌరుల మృతి, ఇందులో మహిళలు, చిన్నారులే అధికం. ఇంకా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇక్కడ మరి ఈ భీకర వైమానిక దాడి, 45 మంది పాలస్తీనా పౌరుల మృతి, ఇందులో మహిళలు, చిన్నారులే అధికం. ఇక్కడ మరి ఎన్ని రోజులు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.37% ఓటింగ్. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 72.37% ఓటింగ్ అత్యధికంగా నమోదైనట్టే. ఇక చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం. 5న లెక్కింపు, జూన్ 5న లెక్కింపు జరగబోతుంది. మరి విజయం మెజారిటీ ఎవరికి రానున్నదో చూడాలి. ఇది సంగతి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా బయటపడాలో చెప్పమ్మా. గేమ్ జోన్లో చెలరేగిన మంటలు, 27 మంది మృతి. ఢిల్లీలో బేబీ కేర్ ఆసుపత్రిలో అగ్గి 7 శిశువుల దుర్మరణం. ఈ విధంగా ఇక్కడ
మొన్న జరిగిన గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యంగా వేసవి కారణంగా పిల్లల్ని ఆడిపించేందుకు వెళ్ళగా అక్కడ పాపం 27 మంది మృతి చెందారు. దానికి సంబంధించి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా బయటపడాలో చెప్పమ్మా అని మరి ఇక్కడ కడుపులో ఉన్న బిడ్డే అడుగుతున్నట్టుగా తల్లిని ఇక్కడ మాకిరెడ్డి ఇక్కడ ఇది సంగతిలో ఇవ్వడం జరిగింది. ఇది హెయిర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.